ప్రాణం. 74 నాకు వయసు. ఏమే చూడాలా దేవుడు నేను వచ్చినాను. ప్రపంచాన్ని మించిన దేవుడు, ఆయనకు మించిన దేవుడు లేదు. అందరిని మేలు కొడతాడు, చెడ్డ కోరడు. అందరూ బాగుండాలా. ఏమే ప్రపంచాన్నే బాగుండాలంటాడు. అన్ని జాతి వాళ్ళ అన్ని కులాలని బాగుండాలంటాడు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఒకటే తేదీ పెన్షన్ అనేది వస్తుందా మీకు? మాకు బ్రహ్మాండంగా ఇళ్ళ కాడికి తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాడు. చాలా బాగా ఇచ్చినాడు. ఆయన కూడా ఎవరో చంద్రబాబు నాయుడు 7,000 అంటే 5 గంటలకే పింఛను. 5 గంటలకి ఎవరు ఇచ్చిందిలే, 5 గంటలకే పింఛను ఇస్తా ఉన్నాడు. ఏమి దేవుళ్ళలాగా ఆయన దేవుడు ఎట్లెట్ట బాధపడినాడో ఈ కష్టాల్లో తెచ్చి ఇంతకంతా ఇచ్చేసాడు. 5కే ఇచ్చాడు పింఛి, 7,000 ఒక్కొక్కరికి. ఏమి తర్వాత 4,000 5 గంటలకు పోయి తీసుకుంటాం. ఆ మార్చిస్తూ ఉన్నాడు భగవంతుడు. మారి ఈయన ఒక దేవుడు పవన్ కళ్యాణ్ అంటే నాకు పరమ ప్రాణం. దేవుళ్ళు అంటాడు, అందరినీ మేలు కొడతాడు. దానివల్ల పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, మాకు ఇష్టం. ఏమే అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయి. ఇప్పటి వరకు మీరు ఏం చేయబోతున్నారు, ఎలా అనుకుంటున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మా పవన్ కళ్యాణ్ గారు ఒకరికి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ మాటని నిలబెట్టుకుంటారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మనతో పాటు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక అతి చిన్న అభిమాని మనతో పాటు ఉన్నారు. ఆ చిన్న అభిమానికి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తాం. నీ పేరేంటి? అనిత్ కుమార్. నువ్వేం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఎందుకు ఇక్కడికి వచ్చావు? పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చా. ఏం చెప్పాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ పిలిస్తే? ఈ రోజు ఓం శ్రీ వెంకటేశాయ, ఆపదాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద, పాపడ యోచన గోవింద, సృష్టికి పోషకుడైన అనంత కోటి బ్రహ్మాండ నాయక శ్రీ విష్ణుమూర్తిని వేడుకుందాం. 1700 సంవత్సరాల కిందట ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పరమ పవిత్రమైనది తిరుమల పుణ్యక్షేత్రం. అంటే లడ్డు కల్తీకి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏం చెప్తావు? ఇంకేం చెప్పాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్కి? మంత్రం చెప్తావా పవన్ కళ్యాణ్కి? ఓకే. ఇది ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి. మనతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అంటే వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, అంటే పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అంటే ఇక్కడ అందరూ జనసేన అంటే పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను రావడం. జై జనసేన, జై హింద్. అంటే చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, ఎలా ఉందమ్మా పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులు తిరుపతికి వస్తున్నారు. తిరుపతిలోనే సభ పెట్టడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అసలు ఆయన డైరెక్ట్ గా చూడటం అంటే ఇంకా అదృష్టం. జై జనసేన. అంటే చాలా మంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జనసేన చూడాలనుకుంటున్న పరిస్థితుల్లో ఇక్కడ అందరూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారా అని చెప్పని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.